ఇండియా ఈ మాట వింటే చాలు డొనాల్డ్ ట్రంప్కి ఎక్కడో సర్రున కాలుతుంది. వెంటనే సుంకాలు 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 అంటూ గంతులేయడం మొదలు పెడతాడు. ఇప్పటికే భారత్పై 50% సుంకాలను ట్రంప్ విధించాడు. ఇంత పెద్ద ఎత్తున ఏ దేశంపైనైనా ట్రంప్ టారిఫ్స్ ని విధించలేదు. వాణిజ్య ఒప్పందం కోసం భారత్ చర్చలు జరుపుతున్నా అమెరికా అధ్యక్షుడు మాత్రం ఏదో ఒక కొర్రి పెడుతున్నాడు. సుంకాలతో బెదిరిస్తే భారత్ బెదరదని ట్రంప్కి స్పష్టత వచ్చింది. అందుకే భారత్పై ఒత్తిడి పెంచేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నాడు. సుంకాలతో పాటు H-1B వీసాతో భారత్పై విరుచుకుపడుతున్నాడు. H-1Bలో కొంత వెసులుబాటు కల్పించినా ట్రంప్ టార్గెట్ మాత్రం భారత్ను, భారతీయులను అడ్డుకోవడమే. అసలు ఎందుకు భారత్పై ట్రంప్ ఆగ్రహంతో ఊగిపోతున్నాడు? H-1Bలో రిలీఫ్ ఏంటి? టార్గెట్ ఏంటి? లెట్స్ వాచ్. H-1Bపై డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గడా? H-1Bతో భారత్ను ట్రంప్ టార్గెట్ చేస్తున్నాడా? భారత వాణిజ్య చర్చలపై ట్రంప్ తీరు ఏంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్ను పదే పదే టార్గెట్ చేస్తున్నాడు. మొదట భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ ప్రకటించాడు. మేలో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి చేసింది. ఈ దాడిలో 12 ప్రాంతాల్లోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. దీనికి ప్రతీకారంగా భారత్పై పాకిస్తాన్ దాడులకు తెగబడింది. అయితే పాకిస్తాన్ దాడుల్ని అడ్డుకోవడమే కాదు, భారత్ ఎదురు దాడులకు దిగింది. బ్రహ్మోస్ మిస్సైళ్లతో పాకిస్తాన్పై నిప్పుల వర్షం కురిపించింది. దీంతో దెబ్బకు కాల్పులు ఆపేయండి ప్లీజ్ అంటూ భారత్ను పాకిస్తాన్ వేడుకుంది. ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం కుదిరింది. ఇందులో ఏ దేశం జోక్యం చేసుకోలేదు. కాల్పులను ఆపేసిన భారత్ పాకిస్తాన్ కంటే ముందే ఈ విషయాన్ని ట్రంప్ ప్రకటించాడు. 2 అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానని చెప్పాడు. సుంకాలు, వాణిజ్య ఒప్పందాలతో ఇరు దేశాలను బెదిరించినట్టు ట్రంప్ చెప్పుకొచ్చాడు. అమెరికా అధ్యక్షుడి ప్రకటన భారత్లో చిచ్చు రాజేసింది. 2 దేశాల మధ్య కాల్పులను ఆపడానికి వాడేవుడంటూ ఆగ్రహం వ్యక్తమైంది. భారత-పాక్ కాల్పుల విరమణలో ట్రంప్ ప్రమేయం లేదని మోడీ సర్కార్ పదే పదే చెప్పింది. తమను ఎవరూ బెదిరించలేదని, పాకిస్తాన్ వేడుకుంటేనే కాల్పులను నిలిపేశామని పార్లమెంటులో సైతం మోడీ సర్కార్ వివరించింది. కానీ నేనే భారత-పాక్ యుద్ధాన్ని ఆపానని సిగ్గు లేకుండా ట్రంప్ పదే పదే చెబుతూనే ఉన్నాడు. యుద్ధాన్ని ఆపేనన్న తన వాదనలను భారత్ తిరస్కరించడంతో ట్రంప్ ఆగ్రహానికి గురయ్యాడు. నిజానికి అప్పటి వరకు భారత్తో ట్రంప్ సంబంధాలు బాగానే ఉన్నాయి. భారత్పై సుంకాలు 25% విధించాడు. వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. కానీ భారత్-పాక్ యుద్ధం ఆపేనని కనబడని ప్రతి వాళ్లతో ట్రంప్ చెప్పడం మొదలుపెట్టాడు. దీంతో భారత్ కూడా పదే పదే ఖండించడం మొదలుపెట్టింది. దీంతో ట్రంప్కు చిరెత్తుకొచ్చింది. అప్పటి నుంచి భారత్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. వాణిజ్య ఒప్పందాలను భారత్ను దెబ్బతీసే వ్యూహాలకు పదును పెట్టాడు. తమ వ్యవసాయ, డైరీ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలని ట్రంప్ ఒత్తిడి పెంచాడు. దీనిపైన భారత్ గట్టిగానే బదులిచ్చింది. తమ దేశీయ ప్రయోజనాలకు భంగం కలిగే ఎలాంటి ఒప్పందాలైనా సరే తాము అంగీకరించేది లేదని ప్రధాని మోడీ తేల్చి చెప్పేశారు. ఆ తర్వాత రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న చమురుపై ట్రంప్ కన్నేశాడు. రష్యా చమురును భారత్ కొనుగోలు చేసి ఉక్రెయిన్లో రక్తపాతానికి కారణమవుతోందంటూ నిందించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత రష్యా చమురు దిగుమతులపై 25% సెకండరీ సుంకాలను విధించాడు. అప్పటికే 25% సుంకాలు ఉన్నాయి. సెకండరీ టారిఫ్లతో భారత్పై మొత్తం 50% సుంకాలతో ట్రంప్ బాధేశాడు. రష్యా చమురును ఆపేయకపోతే సుంకాలను 100% పెంచుతామంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. అయితే భారత్ మాత్రం రష్యా చమురు కొనుగోళ్లను ఆపలేదు. పైగా భారత్ కంటే రష్యా నుంచి చైనా ఎక్కువగా చమురు కొంటోంది. కానీ బీజింగ్పై మాత్రం ట్రంప్ సెకండరీ సుంకాలను వేయలేదు. ట్రంప్ నీచమైన ఈ కుట్రల్ని భారత్ బయటపెట్టింది. భారత్ చేస్తున్న ఖండనలతో ట్రంప్ మరింత ఉడికిపోయాడు. అందుకే భారత్ను ఎలా దెబ్బతీయాలి, భారత ఆదాయానికి ఎలా గండి కొట్టాలి అంటూ రగిలిపోయాడు. సుంకాల దెబ్బ నుంచి భారత్ తేరుకోకముందే H-1B వీసా దరఖాస్తు ఫీజు ధర పెంచేశాడు. అంతకుముందు H-1B వీసా దరఖాస్తు ఫీజు కేవలం $2,000 ఉండేది. కానీ దీన్ని ఏకంగా $1,00,000కు ట్రంప్ పెంచేశాడు.
H-1B వీసా అనేది భారత్కు అత్యంత కీలకమైన అంశం. ట్రంప్ చర్యలతో భారత్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అయినా ట్రంప్ మాత్రం పట్టించుకోవడం లేదు. H-1B వీసా మంజూరు ప్రక్రియను మారుస్తూ కొత్త ప్రతిపాదనలు రూపొందించాడు. అసలు ఇప్పుడున్న H-1B వీసా ప్రక్రియ ఏంటి? కొత్త విధానంలో మార్పులేంటి? ప్రస్తుతం H-1B వీసాలను లాటరీ పద్ధతిలో అమెరికా ఎంపిక చేస్తోంది. ఏటా 85,000 వీసాలను మాత్రమే ఇవ్వాలని పరిమితిని పెట్టుకుంది. ఒకవేళ 85,000కు మించి H-1B వీసాలకు దరఖాస్తు చేసుకుంటే అప్పుడు లాటరీ పద్ధతిని అమలు చేస్తారు. అదృష్టవంతులకు మాత్రమే H-1B వీసా లభిస్తుంది. ఇప్పుడు ట్రంప్ ఈ విధానాన్ని రద్దు చేశాడు. వేతనాల ఆధారంగానే H-1B వీసాలు ఇస్తామని ప్రకటించాడు. రిక్రూట్ చేసుకునే కంపెనీ ఎక్కువ వేతనం చెల్లిస్తుందనుకోండి, H-1B వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏటా 65,000 H-1B వీసాలను నిపుణులకు మంజూరు చేస్తోంది. అదనంగా 20,000 వీసాలను అక్కడే మాస్టర్స్ చేసిన విదేశీ విద్యార్థులకు ఇస్తుంది. తాజా ప్రకటనల ప్రకారం విదేశీ విద్యార్థులకిచ్చే 20,000 వీసాలను కొనసాగిస్తోంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని వాషింగ్టన్ ప్రకటించింది. అమెరికాలో ఉన్నత విద్య కోసం F-1 వీసాను అమెరికా విదేశీ విద్యార్థులకు ఇస్తుంది. వారు చదువు పూర్తి చేసుకున్న తర్వాత అక్కడే ఉద్యోగం చేసుకునేందుకు అవసరమైన H-1B వీసాలకు $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. కానీ విదేశాల నుంచి ఉద్యోగం చేయడానికి వచ్చేవాళ్లు మాత్రం H-1B కోసం $1,00,000 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిందేనని ట్రంప్ యంత్రాంగం తేల్చి చెప్పింది. 2025 సెప్టెంబర్ 21 తర్వాత నుంచి H-1B వీసా దరఖాస్తులకు మాత్రమే ఈ $1,00,000 వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చింది. ఇక $1,00,000 చెల్లించేందుకు అవసరమైన పోర్టల్ని కూడా ప్రారంభించినట్టు వైట్ హౌస్ వెల్లడించింది. అయితే H-1B వీసా దరఖాస్తు రుసుము పెంచితే భారత్ను ట్రంప్ టార్గెట్ చేసినట్టు అవుతుందా అంటే అవును. ఎందుకంటే H-1B వీసాల్లో భారతీయులు డామినేట్ చేస్తున్నారు. మొత్తం H-1B వీసాల్లో సుమారు 70% పైగా భారతీయులు కొల్లగొడుతున్నారు. అందుకే ట్రంప్ H-1B వీసా రుసుమును పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. H-1B వీసా మార్పులతో భారత ఐటీ రంగం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. తాజాగా ట్రంప్ సర్కార్ చేసిన మార్పులతో వీసా పరిమితి మినహాయింపుల అర్హతలు మరింత కఠినతరం చేశాడు. H-1Bపై ట్రంప్ చెబుతున్నది ఏంటి? నిజానికి ట్రంప్ యాక్షన్స్ అన్ని భారత్కు వ్యతిరేకంగానే ఉన్నాయి. కానీ అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే 2 మాటలతో ట్రంప్ తన చర్యలను సమర్థించుకుంటున్నాడు. ఏమిటి అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్? అమెరికన్లకు ఉద్యోగాలు రావాలంటే విదేశీయులు రాకూడదు అన్నది ట్రంప్ పాలసీ. అందులో భాగంగానే H-1B వీసాలను కఠినతరం చేయాలన్నది ట్రంప్ అభిమతం. కానీ భారత్ను టార్గెట్ చేస్తున్న సమయంలో H-1B వీసా నియమాలను కఠినతరం చేయడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే అమెరికాను మళ్లీ గొప్పగా చేయడమే. దీన్ని షార్టులో మాగా అంటారు. అయితే అమెరికాలోనే అన్ని తయారవ్వాలన్నది ట్రంప్ లక్ష్యం. సుంకాలను వేస్తే అమెరికా కంపెనీలు ఏర్పాటవుతాయని, ఇక్కడే తయారు చేస్తాయని ట్రంప్ వాదిస్తున్నాడు. అదే నిజమైతే ఎక్కువగా అమెరికాకు ఎగుమతి చేస్తున్న దేశాలపై అధికంగా సుంకాలతో బాధాలి. కానీ ట్రంప్ అలా చేయడం లేదు. తన ఎదుటే జీ హుజూర్ అంటూ మోకరిల్లకపోతే చాలు ట్రంప్ సుంకాల కొరడాను బయటకు తీస్తాడు. భారత విషయంలోనూ అలానే చేస్తున్నాడు. తన వాదనలను అంగీకరించలేదని సుంకాలతో బాదుతున్నాడు. నిన్నటికి నిన్న రష్యా చమురు కొనుగోళ్లను తగ్గిస్తామని మోడీ తనకు హామీ ఇచ్చినట్టు ట్రంప్ చెప్పుకొచ్చాడు. ట్రంప్తో అసలు మోడీ ఫోన్ కాలే మాట్లాడలేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. దీంతో మళ్లీ ట్రంప్కు కోపం వచ్చింది. అవునా, అలా అయితే 100% సుంకాలను చెల్లించేందుకు భారత్ రెడీగా ఉండాలని బెదిరించాడు. అంటే తను చెప్పింది వినకపోతే సుంకాలను విధిస్తానని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడన్నమాట. ట్రంప్ యుద్ధాన్ని ఆపానని చెప్తే అవును మీరే ఆపారు అని చెప్పాలి. ట్రంప్ ఫోన్ కాల్ మాట్లాడాడని చెప్తే అవును మాట్లాడారు అని చెప్పాలి. లేదంటే ట్రంప్కు కోపం వస్తుంది. కానీ ట్రంప్ కోపం, బెదిరింపులు, ఒత్తిళ్లను భారత్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ట్రంప్ చర్యలతో తాత్కాలికంగా ఇబ్బందులు తలెత్తినా దీర్ఘకాలికంగా వాటిని ఎదుర్కొనేందుకు మోడీ సర్కార్ ఇప్పటికే యాక్షన్ చేపట్టింది.